హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో సరికొత్త విషయంతో మీ ముందు మాట్లాడబోతున్నానండి. అయితే మరి ముఖ్యంగా ఈ ఫీల్డ్లో చాలా ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అటువంటివన్నీ ఎదుర్కొంటూ ప్రతి ఒక్క సమస్యను అధిగమించుకుంటూ ముందుకెళ్ళడమేనమాట ఈ కోళ్ళ రంగం అనేది. అయితే విషయానికి వచ్చేస్తే మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చి ఈ మధ్య చాలా మంది ఆన్లైన్లో అయితే అమ్మడం ప్లస్ కొనడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. అలాగే అమ్మడం కొనడం అనేది సహజంగా అయితే జరుగుతుంది. కానీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలా చేయాలనేది చాలా మంది తెలియక చాలా అయితే సతమతం అవుతున్నారు అనమాట. అసలు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలా చేయాలి, అలాగే బస్కి ఇస్తే సేఫ్గా వెళ్తాయా లేకపోతే ట్రైన్కి ఇస్తే సేఫ్గా వెళ్తాయి అనే దానికోసం మనం ఈరోజు వీడియోలో ముందుగా మాట్లాడుకుంటాం. ఇటీవల ఒక 500-600 కిలోమీటర్లో అయితే బస్ అయితే సేఫ్ అనమాట. ట్రైన్కి ఎక్కి ఇవ్వడానికి అయితే చూడకండి. అలాగే విషయానికి వచ్చేస్తే అసలు చాలామంది కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మడం అయితే అమ్మేస్తారు, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలని తెలియదు అనమాట. అంటే బస్సు వాళ్ళ నెంబర్లు అనేవి వాళ్ళకి దగ్గర లేకపోవడం వల్ల ఎక్కడ ఏ ఊరు ఏ బస్సుకి వెళ్తారని తెలియకపోవడం వల్ల ఏ బస్సుకి వాళ్ళు అర్థం కాక ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆపేయడం జరుగుతుంది అనమాట. అలాగే ముందుగా మనం బస్ డ్రైవర్లు నెంబర్లు ఎలా సంపాదించాలని దానికోసం మనం మాట్లాడుకుంటే మన దగ్గరలో మనకి నేషనల్ హైవే ఉంటాయి కదా, NH5 దగ్గరలో ఎవరైనా ఉండగలిగినట్లయితే వాళ్ళకి బస్సులు అనేవి ఎలా సంప్రదించగలని దానికోసం ముందుగా మాట్లాడుకుంటే ఎప్పుడైనా మనకి ఆన్ ది వేలో బస్సు ఆపడు కనుక టోల్ ప్లాజాలు ఉంటాయి కదా, అటువంటి టోల్ ప్లాజాల దగ్గర అంటే టోల్ గేట్ల దగ్గర మనం ఏవైతే పార్సల్ చేసిన కోళ్ళు అయితే ఉన్నాయో ఆ కోళ్ళని పట్టుకొని ఆ పార్సల్తో రెడీగా ఉన్నట్లయితే మనకి ఏదో ఒక బస్సు ఖచ్చితంగా అనేది మనం ఎక్కడికైతే గమనించాలని అనుకుంటున్నామో అక్కడికైతే మాత్రం ఏదో ఒక బస్సు అనేది మనకు ఖచ్చితంగా దొరకడం అయితే జరుగుతుంది. అలాగే వాళ్ళ నెంబర్లు మనం తీసుకొని జాగ్రత్త సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే ఒకరి నుండి ఒకరు అలాగే నెంబర్లన్నీ తెలుస్తూ ఉంటాయి. లేదా మీ దగ్గరలో టోల్ ప్లాజా లేనట్లయితే ఏదైనా మంచి ఈవినింగ్ టైం ఎక్కడైనా బస్సులు ఆగుతాయి, ఎక్కడైతే బస్సులు ఆగుతాయి చూడండి, టిఫిన్ సెంటర్లు కాడ లేకపోతే టీ పాయింట్లు కాడ బస్సులు అనేవి, ట్రావెలింగ్ బస్సులు అనేవి, ప్రైవేట్ బస్సులు అనేవి ఆగుతూ ఉంటాయి. లేదా అంతకంటే కాకపోతే పెద్ద పెద్ద సిటీస్ నందు బస్సులు అనేవి ఆపి టికెట్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటారు కదా, అక్కడికి వెళ్ళా సరే యాక్చువల్గా బస్సులతో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్తారనమాట. అలాగే ఎంతకీ అర్థం కాకపోయినట్లయితే మనం గూగుల్లోకి వెళ్ళి ఎక్కడి నుండి అయితే మనం పార్సల్ అవ్వాలో అదే లైన్ నుండి మనం ఎక్కడికైతే పార్సల్ అనేది పంపించాలో అక్కడికి వెళ్ళి ప్రైవేట్ బస్సులు ఏమైనా సెట్ చేస్తే బస్సులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. టైమింగ్ అనేది వస్తూ ఉంటుంది. అటువంటి టైమింగ్లో మనం ఏదో మంచి సెంటర్లో ఉన్నట్లయితే బస్సు అనేది ఆపేసి పికప్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మన ఛానల్ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.